ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ సమయమున ఒక ప్రత్యేకమైన మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, మీరు అపోస్తుల కార్యంలో పైనుండి దేవుని శక్తి మీ మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక ఎక్కడక్కడ అన్ని చోట్లకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించమని ఆయన చెప్పాడు. అంటే అపోస్తుల కార్యం కన్నా ముందు దేవునితో శిష్యులు 3.5 సంవత్సరాలు తిరిగారు. అయితే దేవుడు చెప్తున్నాడు కదా చివరిలో, మీకు పైనుండి శక్తి రావాలి. ఎక్కడి నుంచి అంట? పైనుండి దేవుని శక్తి మీ మీదకి వచ్చేంత వరకు మీరు వేచి ఉండండి అని చెప్పాడు. ఈ లోక సంబంధమైన శారీరక బలము శక్తి మనకున్నప్పటికీ కూడా దేవుడిచ్చే శక్తి వేరు. అది ఎట్లా అంటే మరి మేడగది సహవాసంలో వారంతా కూడి ప్రార్థన చేస్తూ ఉండగా అగ్ని నాలుకలుగా విభజింపబడి వారి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మ పూర్ణులైరి, ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అటువంటి శక్తి అన్నమాట. ఆకాశము నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అన్నమాట. అటువంటి శక్తి పొందుకోవాలని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా దేవుని శక్తిని పొందుకున్న పౌలు గారు ఏ విధంగా ఆ మాటను వివరిస్తూ ఈ అపోస్తుల కార్యంలోనే ఒక అధ్యాయంలో మాట్లాడుతున్నాడు కదా, తను బానిసగా మరొక దీవికి కొనిపోబడబోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఓడలో తుఫాన్ వచ్చి భయంకరమైన పరిస్థితి ఏలుబడి చేస్తున్నప్పుడు 10 రోజులు 15 రోజుల దాకా 20 రోజుల దాకా వాళ్ళు ఏమీ తినలేదంట. ఆ ఆహార పదార్థాలన్నీ కూడా నీళ్ళలో వేశారంట. అంత జరిగినప్పటికీ కూడా మరి రాత్రో పగలో ఏమో తెలియకుండా వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నప్పుడు పౌలు గారు వెళ్ళి చెప్పాడంట, ఓడ నావికునితో, దేవుడు ఈ ఓడలో ఉన్న వారందరినీ నాకు అప్పగించాడు, యేసు నామమున వారిని నాకు అప్పగించాడు అని చెప్పాడు. ప్రియులారా, అంత ధైర్యంగా పౌలు గారు ఆ మాట చెప్పగలిగాడు అంటే దానిలో అర్థం ఏందయ్యా అంటే, పౌలులో ఉన్న శక్తి దేవుని శక్తి. దేవుని శక్తి వలన మాత్రమే ఇది జరుగును, ఇది జరగదు, ఇది జరిగిద్ది అని చెప్పగలిగిన సామర్థ్యము పౌలు గారిలో ఉంది. కాబట్టి దేవుడు నాకు ఈ 272 మందిని, ఈ ఓడలో ఉన్న వారిని నాకు అప్పగించాడు అని చెప్పగలిగాడు. మరి మీరేమనుకుంటున్నారు ఈ మాటను బట్టి? నీ దగ్గర ఏ శక్తి ఉంది? బాగా లోక సంబంధమైన దేహ దారుఢ్యం అనే శక్తి ఉందా? ఆ శక్తి వలన కొంత బరువులు మోయగలుగుతామేమో కానీ దేవుని కార్యాలు చేయలేము. ప్రియులారా, మరి రోమాపత్రికలో రాయబడింది కదా, నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. మరి దేవుడు చెప్తున్నాడు కదా, మీరు నమ్మిన ఎడల నా మహిమను చూస్తారు. మార్కు సువార్త 16:16లో ఏమని రాయబడిందంటే, మీరు నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచన కార్యాలు కనపడను అని చెప్పి పాములను ఎత్తిపట్టుకుంటారు, దయ్యాలను వెళ్ళగొడతారు. అంటే ఇది ఏ శక్తి? నమ్ముట వలన వచ్చిన శక్తి. హల్లెలూయా. మరి దేవుని నమ్మినందువలన వారికి వచ్చిన శక్తి అంట, దేవుడిచ్చిన శక్తి. ఆ శక్తి వలన వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టారంట, పాములను ఎత్తి పట్టుకున్నారంట. మరి అలాంటి పరిస్థితుల్లో మన జీవితము దేవుని శక్తి లేకుండా మనం ఏ పని చేయలేం. కొంతమంది స్వస్థపరిచే వరం కలిగి ఉంటారు, మరి కొంతమంది భాషల వరం కలిగి ఉంటారు, మరి కొంతమంది వాక్యోపదేశము చెప్పగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు, మరి కొంతమంది దర్శనావరం కలిగి ఉంటారు, మరి కొంతమంది వివేకం కలిగిన మనసు కలిగి ఉంటారు. ఇవన్నీ దేవుడిచ్చిన ఒక్క ఆత్మ వలనే, ఆ ఆత్మ పైనుంచి వచ్చిన శక్తి మాత్రమే. దీన్ని పొందుకొని మనము దేవుని పని చేయటానికి సాధనాలుగా ముందుకు సాగొచ్చు. ఎందుకంటే నీవు దేవునికి ఉపయోగపడే సాధనమైతే
నీకు మొదట కావాల్సింది దేవుని శక్తి. లోక సంబంధమైన ధనశక్తి కాదు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము ఆయన ఆత్మ చేతనే. దేవుని ఆత్మ కార్యాలు చూడాలంటే నెహమ్య ఒక్కడే వెళ్ళి తన పాడైపోయిన గుడారములు, తన పితరులుండి సమాధులు బాగు చేసుకున్నాడు. అది దేవుని శక్తి. అలాగే దేవుడు అంటున్నాడు కదా, నీ జీవితంలో దేవుని శక్తి లేకుండా ఏ పని చేయలేవు. శక్తికి మించిన కార్యాలు మనము చూడాలి అంటే వాళ్ళు స్తుతి చెల్లించి శక్తికి మించిన భయంకరమైన ఎరుకో గోడలు ఇశ్రాయేల్ ప్రజలు కూల్చివేశారు. మరి భయంకరమైన సముద్రము పాయలవటము చూశారు. ఇది దేవుని శక్తా లేకపోతే మానవుని యొక్క బలమా? ఒక్కసారి మనం అర్థం చేసుకుందామా? మానవుని బలం అయితే కాదని మనకి రూఢిగా తెలుస్తూ ఉంది. మానవుని బలము కానే కాదు. మరి ఈ ఒక్క సమయమందు నీవు నేను అర్థం చేసుకోవాల్సింది, ఆ శక్తి నాకు ఉందా? ఆ శక్తి నేను కలిగి ఉన్నానా? బాప్తిసం తీసుకోవటం వేరు, దేవుని ఆజ్ఞలు గైకొని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటం వేరు, దేవుని ఆత్మ ద్వారా ముందుకు వెళ్ళటం వేరు, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకోవటము వేరు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే గెహాజీ ఏం చేశాడో ఎలీషా గారు చెప్పినట్లుగా, ఎలాగా? గెహాజీ నయమాన్ కుష్ఠరోగము వదిలిపోయిన తర్వాత ఎన్నో కానుకలు ఇవ్వాలనుకున్నాడు ఎలీషా గారికి. అవన్నీ నాకు వద్దని ఎలీషా గారు చెప్పినప్పుడు గెహాజీకి ఆశ కలిగి ముందుకెళ్ళి నాకు ఇవ్వండి, మాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో నాకు ఇవ్వండి అని చెప్పేసి దారి మధ్యలో మార్గ మధ్యలో వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు ఆ ధనం అంతా. అప్పుడు ఏం జరిగింది ప్రియులారా? ఎలీషా ఆత్మ గెహాజీతో కూడా వెళ్ళింది. వెళ్ళి ఏమని చెప్తున్నాడు? గెహాజీ, నువ్వెక్కడికి వెళ్ళావో నీతో పాటు నా ఆత్మ కూడా రాలేదా అన్నాడు. హల్లెలూయా అని చెప్పి ఆత్మ తనతో కూడా వెళ్ళిందంటే దేవుని ఆత్మ తప్ప ఎలీషా ఆత్మ కాదది. ఎలీషాకున్న దేవుడు పెట్టిన జీవింపజేసే ఆత్మ అయితే కానే కాదు. కాబట్టి ఈ యొక్క సమయంలో నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడిచ్చు శక్తి మనకి కావాలి. అలాగే యెహోషువ గారు యుద్ధ సమయము ముగింప మునుపు తాను సూర్యుడిని చంద్రుని శాసించి ఆకాశం వైపు తెరిచి తన నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఏమని? సూర్యుడా నువ్వు పలానా చోట ఆగు, చంద్రుడా నువ్వు పలానా అయ్యాలోయలో నిలబడు అని 10వ అధ్యాయం యెహోషువలో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆకాశాన్ని శాసించే శక్తి యెహోషువకి ఎలాగొచ్చింది? దేవుడిచ్చిన శక్తి. కాబట్టి ఈ సమయంలో మీరు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడిచ్చిన శక్తి లేకుండా ఏ నరుడు భూమి మీద అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయలేడు. దేవుడిచ్చిన శక్తి లేకుండా దెయ్యాలను వెళ్ళగొట్టలేము. దేవుడిచ్చిన శక్తి లేకుండా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించలేము. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో రాయబడిన మాట, వారు కూడి ప్రార్థన చేయుచుండగా వారు కూడి ఉన్న చోటు కంపించనని రాయబడింది. అంటే అర్థం ఏంటి? దేవుడు శక్తి అక్కడ వారిని కమ్ముకుందని అర్థం. మరి ఈ సమయంలో నువ్వు ఆలోచిస్తున్నావా? ఒక్క క్షణం ఆలోచించావా? నీకే శక్తి ఉంది? శారీరక సంబంధమైన శక్తా? ఆత్మ సంబంధమైన శక్తా? ఏ శక్తిని కలిగి ఉన్నావు? నిన్ను నీవు ప్రశ్నించుకో. దేవుడు లేకుండా మనము సృష్టించబడలేదు. మాట చేత సృష్టిని సృష్టించిన దేవుడు తన శక్తి చేతనే, తన యొక్క ఆత్మశక్తి చేతనే మనల్ని లోకంలో అద్భుత కార్యాలు చేయటానికి మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. పౌలు గారు అన్నారు కదా, బ్రతుకుట క్రీస్తు, చావు నాకు లాభము అన్నాడు. పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఎంత శక్తివంతమైన దేవుని కృపను తాను చూడగలిగాడు. మరి మనం కూడా దేవుని కృపను బట్టి ఆయన శక్తిని పొందుకొని భూమి మీద అద్భుత కార్యాలు చేయుటకు మనమే దేవుని శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఇంతవరకు ఆ ప్రయత్నం చేయకపోతే దేవుడిని అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనే నేను ఇస్తానని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన మాటను బట్టి మనం ముందు కొనసాగుదాము. దేవుడి మాట దీవించును గాక.
ఆమేన్.